Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతికి సింగపూర్ షాక్. చంద్రబాబుకు నో చెప్పిన ఆ దేశ మంత్రి. ఏపీ రాజధాని అమరావతికి మాస్టర్ ప్లాన్ ఇవ్వడంతో పాటు సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో పాలు పంచుకునేందుకు గతంలో సింగపూర్ ముందుకొచ్చింది. అక్కడి ప్రభుత్వంతో పాటు బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అయితే ఏపీలో ప్రభుత్వం మారి అమరావతి స్థానంలో 3 రాజధానుల ఏర్పాటు కోసం ప్రయత్నాలు ప్రారంభం కాగానే సింగపూర్ ఒప్పందాలు కూడా రద్దయిపోయాయి. ఈ నేపథ్యంలో మరోసారి సింగపూర్ కన్సార్టియంను అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వామిని చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడంతో నేరుగా సీఎం చంద్రబాబు ఆ దేశానికి వెళ్లి లాబియింగ్ ప్రారంభించారు. అక్కడి మంత్రి టాన్ సీ లెంగ్తో భేటీ అయ్యారు. మళ్ళీ అమరావతికి వచ్చి రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవాలని కోరారు. అయితే మరోసారి అమరావతి రాజధానికి పనిచేసేందుకు సింగపూర్ మంత్రి నో చెప్పేశారు. చంద్రబాబుతో భేటీపై సింగపూర్ వాణిజ్య పెట్టుబడుల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. భారత్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాలలో ఒకటైన ఏపీలో పెట్టుబడులు కార్యకలాపాల విస్తరణకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని కూడా తెలిపారు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి రంగాలలో పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు ఆయన వెల్లడించారు. అయితే 2014-2019లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి నాటి ప్రభుత్వంతో కలిసి పనిచేశామని, మాస్టర్ ప్లాన్ రూపకల్పన, నిర్మాణ సహకారాన్ని అందించినట్టు తెలిపారు. అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ కూడా దక్కించుకున్నాయని తెలిపారు. 2019లో ప్రభుత్వం మారాక ఒప్పందంలో కొనసాగేందుకు సహకారం ఆగిపోయిందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఆ కారణంగానే అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్టియం బయటకు వచ్చేసిందన్నారు. గత అనుభవాల కారణంగా సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సార్టియం పని చేయకుండా అమరావతిలో, ఏపీలో పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాలలో అభివృద్ధి ప్రణాళికల్లో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.